తెలంగాణ చలనచిత్ర అవార్డులకు సంబంధించి గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం ఏప్రిల్ నెలలో నిర్వహించనున్నట్లు టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ప్రకటించారు. గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి విధి విధానాలు ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ వివరాలను నిర్మాత దిల్ రాజు మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డుల పేరిట చలనచిత్ర పురస్కారాలు ఇచ్చేవారని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఈ కార్యక్రమం జరపలేదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 2014 నుంచి 2023 వరకు విడుదలైన చిత్రాల్లో ప్రతి ఏడాదికి సంబంధించి ఒక ఉత్తమ చిత్రానికి అవార్డు ఇస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరిక మేరకు హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ హబ్ గా మార్చడానికి, సినిమా రంగాన్ని కూడా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. అవార్డులకు ఎంట్రీలు పంపాల్సిన నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని, వారం రోజులు అన్ని ఎంట్రీలను తీసుకుని ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేసి ఏప్రిల్లో ఘనంగా అవార్డులు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. తెలంగాణ సినిమా రంగానికి విశేష సేవలు అందించిన పైడి జయరాజ్, కాంతారావు పేర్లపై ప్రత్యేక అవార్డులు ఇవ్వాలని, ఇప్పటికే ప్రముఖ నటులు ఎం ప్రభాకర్ రెడ్డి పేరు ఉన్న ప్రజాదరణ పొందిన చలనచిత్రానికి అవార్డును కొనసాగిస్తూ ఫీచర్ ఫిలిం కేటగిరీలో మొట్టమొదటిసారిగా ఉర్దూ భాషా చిత్రాలకు కూడా అవార్డు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. గద్దర్ చలనచిత్ర అవార్డులకు సంబంధించి దరఖాస్తులు ఏసీ గార్డ్స్ లోని తెలంగాణ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో మార్చి 13 నుండి అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయన్నారు. ముఖ్య కేటగిరీలు ఇవే: ఫీచర్ ఫిలిమ్స్, జాతీయ సమైక్యతపై చలనచిత్రం, బాలల చలనచిత్రం, పర్యావరణం, హెరిటేజ్ చరిత్రలపై చలనచిత్రం, డెబ్యూట్ ఫీచర్ ఫిలిమ్స్, యానిమేషన్ ఫిలిం, డాక్యుమెంటరీ ఫిలిం, షార్ట్ ఫిలిమ్స్. ఇతర కేటగిరీలు తెలుగు సినిమాలపై బుక్స్, విశ్లేషణాత్మక వ్యాసాలు, ఆర్టిస్టులు అలాగే టెక్నీషియన్లకు వ్యక్తిగత అవార్డులు ఇవ్వనున్నట్లుగా ఆయన తెలిపారు.